దైవజల ఏసన్న గారు వారికి వచ్చిన సమస్యలు, ఆపదలు, అపాయాలు, ప్రమాదాలు, శ్రమలు ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి. ఇది 50 సంవత్సరం కనుక మనం ఒకసారి దైవజల ఏసన్న గారిని జ్ఞాపకం చేసుకుంటే, ఏసన్న గారు ఒక చిన్న పూరి గుడిసె, ఒక చిన్న రేకులతో ఒక మందిరం నిర్మించుకొని ఉంటే తుఫాను వచ్చి ఆ తుఫాన్లో ఆ మందిరం అంతా, ఆ రేకులన్నీ గాలికి ఎగిరిపోయిందంట. మందిరం అంతా కూలిపోయింది. ఒక చిన్న, ఇప్పటికీ లేమల్లకి మీలో ఎంతమంది వచ్చారు చేతులెత్తని చూద్దాం. లేమల్ల మందిరానికి వచ్చారా? లేమల్ల చర్చి అక్కడ ఒక ప్రార్థన గుహ ఉంది, చూసారా? చూడకపోతే ఇక ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వెళ్ళండి, వెళ్ళి చూసిరండి. అక్కడ గుహ ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకురావచ్చు. ఇప్పుడు బాగుంటుంది, టైల్స్ వేసి ఉంటారు, లైట్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి. మీరు ప్రార్థన, ఒక చిన్న గుహ ఆ రోజులో ప్రార్థన గుహని ఏర్పాటు చేసి ఉండేవారు. మందిరం అంతా కూలిపోయినప్పుడు వెళ్ళి ఆ గుహలో తలదాచుకున్నారంట అందరూ. ఒక గోడ మాత్రం ఉంది. దైవజల ఏసన్న గారు ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారంట. మీరు ఒక ఇమాజినేషన్, మీరు ఆలోచించి చూడండి. భయంకరమైన జడివాన, వర్షం, భయంకరమైన జడివాన, ఊరంతా మునిగిపోతుంది. ఆ నీళ్ళకి పైనుండే కొండ పక్కనే, లేమల కొండ, ఆ కొండ మీద ఉండి పెద్ద పెద్ద పాములు ఆ కాలువలో కొట్టుకొచ్చేస్తున్నాయంట. మందిరం అంతా కూలిపోయింది, రేకులంతా ఎగిరిపోయిందండి. ఒక గోడ మాత్రం ఉంటే ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏసన్న గారు మోకరించి ఏడుస్తున్నారట. దేవా, ఎందుకు ఇలా జరిగింది అని ఏడుస్తూ ఉంటే అప్పుడు అక్కడున్న దైవ సేవకులు వెళ్ళి ఏసన్న గారిని బలవంతంగా, అన్న వర్షం ఎక్కువగా ఉంది, మీరు రండి అని ఏసన్న గారు అలా బయటకు తీసుకొచ్చారంట. ఆ గోడ కూడా కూలిపోయిందంట. ఆ తర్వాత వర్షం ఆగిపోయింది, వరదలు, తుఫాన్ ఆగిపోయింది. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారండి. మందిరం లేదు, నీడ లేదు, తిండి లేదు, ఫుడ్ అంతా ఉన్న బియ్యం గేమంతా నీళ్లలో కొట్టుకెళ్ళిపోయి ఉంటుంది, బట్టలంతా పాడైపోయి ఉంటుంది, వస్తువులన్నీ పాడైపోయి ఉంటుంది. ఇక ఏమి లేదండి, శూన్యంలో నిలబడి ఉన్నారు దైవజల ఏసన్న గారు. అలాంటి భయానకమైన పరిస్థితిలో కొంతమంది అంటే బియ్యం ఏదో ఇస్తున్నారని మళ్ళా ఏదైనా తాటాకులు అవి అందిస్తున్నారని అక్కడికి వెళ్ళి ఏసన్న గారు క్యూలో నిలబడ్డారంట. మాకు కూడా బియ్యం ఇస్తారేమోనంటే, రేషన్ కార్డు ఉండదు కదండి, మాకు ఎక్కడ ఉంటుంది రేషన్ కార్డు? మాకు రేషన్ కార్డు ఉంది. మీకున్నాయి నన్ను ఎవరికైనా రేషన్ కార్డు? అక్క, మీకు రేషన్ కార్డు ఉందా? జాయక్క, రోజు మీరక్క, మీకు రేషన్ కార్డు? మనకు రేషన్ కార్డు లేదు. ప్రైజ్ లార్డ్. మనకు రేషన్ ప్రభువే ఇవ్వాలి. రేషన్ కార్డులు మా పేరు లేవు. ఒకవేళ ఉన్న ఇళ్ళ దగ్గర ఉంటుంది, కానీ అక్కడ కూడా మన పేరు తీసేసి ఉంటారు, రేషన్ కార్డులో ఉండదు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే రేషన్ ఇవ్వడం జరుగుతుంది అని అంటే, ఏసన్న గారు క్యూలో నిలబడి దగ్గరికి వెళ్ళి, బాబు నీకెవరు, వెళ్ళిపో, నీకు భార్య లేదు, పిల్లలు లేరు, నీవు లెక్కలో లేవు, జనాభా లెక్కలో లేవని పంపించేస్తే ఒట్టి చేతులతో ఏసన్న గారు తిరిగి వచ్చి నిట్టూర్పులతో వేదన పడుతుంటే, ఏసన్న గారికి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, పాస్టర్స్, వాళ్ళు వీళ్ళు వచ్చి, ఏసన్న ఏంటి తుఫాన్లో మందిరం అంతా కూలిపోయిందట్టుగా, ఆ కూలిపోయిన మందులో నీవు కూడా చనిపోయిన అందరూ చెప్పుకుంటున్నారే, నీవు ఇంకా చావలేదా అని అడిగారంట. అలా మొదలైందండి. ప్రైజ్ ది లార్డ్. ఆ శూన్యము నుండి మొదలైన సృష్టి ఈ సృష్టి. చెప్పండి కూడా గట్టి. హల్లెలూయా. జలములలో బడినే వెళ్ళినా అవినా మీద పారవు, అగ్నిలో నడచిన జ్వాల నన్ను కాల్చ విశ్వాస యాగుచు పయనించు సమయమయనా ప్రభు సాతాను సుడిగాళి రేపగా ఎదుటే నిలిచేవ నా ప్రభు విశ్వాసనామ సాగుచు పయనించు సమయమయనా ప్రభు సాతాను
నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవ నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నేను శోధించబడి
అగ్నిలో నేను నడచిన నన్ను తాకజాలను. అగ్నిలో నేను నడచిన నన్ను తాకజాలను. రెండు చేతులెత్తి చెప్పండి. అగ్నిలో నేను నడచిన నన్ను కాల్చజాలను. అగ్నిలో నేను అగ్నిలో నేను నడచిన నన్ను కాల్చజాలను. శబరా బలా కతురాల బలా బలా రిబా బాబా బాబా రిబా బలా ఓ అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుకి చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. నీలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, నీలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన నీలో ఉన్నప్పుడు అగ్ని మధ్యలో నీవు ప్రయాణం చేసిన, అగ్ని మధ్యలో సంచరిస్తున్నా నీవెన్నటికీ కాలిపోవు. ఆమె చెప్పడం గట్టిగా, ఇవన్నటికి కాలిపోవు. ఆ పొద యొక్క పచ్చదనం ఏమాత్రం తగ్గిపోదు. ప్రైజ్ ది లార్డ్. ఆమె చెప్పడం గట్టిగా. దైవదలేసన గారు ఆ శ్రమలలో శోధనలో రాసిన పాటే ఈ పాట. నేను వెళ్ళే మార్గం ఆ యేసుకే తెలుసు. అప్పుడు రాశారు ఈ పాట. ఆమె ఈ పాట రాసి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి? ఎన్ని సంవత్సరాలు? 36 సంవత్సరాలు. అప్పుడున్నారు దైవజనులు, మోషే గారు వాళ్ళు ఉన్నారు కనుక తెలుసు వాళ్ళకి. 36 సంవత్సరాలు ఈ పాట రాసి, కానీ ఇప్పటికీ ఆ పాటలో జీవం తగ్గలేదంటే కారణం ఆ పాటలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పాటలో వారి అనుభవాలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఏదో రాయాలని రాసిన పాట కాదు ఇది. అందరూ రాస్తున్నారు కనుక మనం రాయాలి, అందరూ తింటున్నారు కాబట్టి మనం తినాలి, మనం రాయకపోతే మనకు అదేమో చిన్నతనం, అట్లా రాసిన పాట కాదు. వారి అనుభవాలే ఆనంద కీర్తనలుగా మారింది. ఆమెన్ చెప్పండి గట్టిగా.